ఎందుకు మెలకుగా ఉండాలి అంటే ఇదొకటి వచ్చింది సిక్కు. దొంగలు పడుతున్నారు ఎండాకాలంలో. నిద్ర పడతాదా? మొన్ననే మన ఏరియాలోనే దొంగలు పడ్డరట. మన ఊళ్ళో ఏరియాలో పడ్డరట. మొన్న అటు పడ్డరట, ఇవాళ పడ్డరట. ఇక మనదే ఉన్నది దగ్గర పడుతుంది. నిద్ర పడతాదా? మెలకువగా ఉండు. ఎందుకొరకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. హల్లెలూయా. మనకొక విరోధి ఉన్నాడు. వాడే అపవాది, వాడే సైతాను. ఈ సైతాను అనే విరోధి మనకున్నాడు కనుకనే మెలకువగా ఉండుడని వాక్యము చెప్తున్నది. నిద్రపోతులై ఉండకుడి అంటే కొంచెం మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయాలని అర్థం. ఇది లెక్క. ఎందుకు ప్రార్థన చేయాలి? మన విరోధి ఒకడున్నాడు, వాడు అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. హల్లెలూయా. ఈ లోకములో మనకు ఎవరు శత్రువులు లేరు. సైతానే మనకు శత్రువు. దేవునికి కూడా శత్రువులు లేరు. సైతానే యేసు ప్రభువుకు శత్రువు. ఈ శత్రువు ఎసొంటి శత్రువు అంటే గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనని వాడు నిద్రపోకుండా వెతుకుతూ తిరుగుతున్నాడు ప్రతి ఒక్క నెలలుయా. అందుకనే మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటుంది వాక్యం. మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటుంది వాక్యం. ఎందుకొరకు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంటే వీడొకడు మనకు ఉన్నాడు శత్రువు. ఈ లోకంలో శత్రువులు ఎవరు లేరు మనకు. మనుషులందరూ మంచి వాళ్ళే. కానీ శత్రువు అనే సాతానుడు మనుషులలో చేరి మనకు పంచాలు పుట్టించడానికి వాడొకడు ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలంటే ఆ శత్రువు గురించి మనం ప్రార్థన చేయాలి. కనుక మరి ఇప్పుడు ఎటువంటి శత్రువు అంటే గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరిని అటాక్ చేయాలి, ఎవరిని జావగొట్టాలి, ఎవరికి అనారోగ్యం పుట్టేయాలని చెప్పేసి వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడు నిద్రపోవడం లేదు. వాడు తిరుగుబోతు సైతాన్. వాడు తిరుగుతూనే ఉంటాడు. హల్లెలూయా. మరి సృష్టికర్త దేవుని సంగతి ఏంది? శత్రువు సంగతి వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరిని మింగుదునని, ఎవరిని జావకూడదునని వాడు తిరుగుతున్నాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథములో 121 అధ్యాయములో సృష్టికర్త దేవుని గురించి రాయబడ్డది. ఆయన ఏం చెప్తుండో ఒకసారి మనం గమనిద్దాం. కీర్తన గ్రంథము 121 అధ్యాయము 4వ వచనములో సృష్టికర్త దేవుని సంగతి మనం గమనిద్దాం. శత్రువు సాతాను వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. గర్జించు ఎవరిని మింగుతున్నా, ఎవరిని జావకూడదునా, ఎవరిని నాశనం చేస్తున్నాను అంటే మరి సృష్టికర్త దేవుని సంగతి చూద్దాము. కీర్తన గ్రంథం 121 అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకొడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. హల్లెలూయా. మరి మన దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడేటువంటి దేవుడు చూసినట్లయితే కునుకొడు నిద్రపోడు. మరి సాతానుగాడు కూడా నిద్రపోతాడా? వాడు నిద్రపోతలేడు. వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. ఈ మళ్ళీ సృష్టించిన సృష్టికర్త కూడా కునుకడు నిద్రపోడు. ఇద్దరు మంచిగానే ఉన్నారు. హల్లెలూయా. ఈయన కొనుక్కోలేదు, నిద్రపోవట్లేదు. వాడు కొనుక్కోలేదు, నిద్రపోవట్లేదు. వాడు తిరుగుతూ ఎవరిని మింగుతున్నా, ఎవరిని సావగొడుతున్నా, ఎవరిని నాశనం చేస్తున్నా, ఎవరిని కోమలకు తీసుకుపోతున్నా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. గర్జించు సింహం వలె. హల్లెలూయా. మరి ఇశ్రాయేలును కాపాడేటువంటి మన దేవుడు కునుకోడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. హల్లెలూయా. మన దేవుడు మనల్ని కాపాడటానికి కునుకగా నిద్రపోక ఆయన పరలోక రాజ్యంలో నీ కొరకు నా కొరకు రాత్రంతా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సృష్టికర్త దేవుడు మనం నమ్ముకున్న దేవుడు కొడుకగా నిద్రపోక మన కొరకు తెల్లదాకా ప్రార్థన చేసుకుంటా మళ్ళీ కాపాడుతున్నాడు. హల్లెలూయా. మరి సాతానుగాడు ఏం చేస్తాడంటే వాడు నిద్రపోకుండా ఎవరిని మింగుదునా,
ఈ సృష్టికర్త దేవుని సంగతేమో ఇది, వాని సంగతేమో అది. హల్లెలూయా! కనుక మనమేం చేయాలంటే, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడంటంది వాక్యం. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని వాక్యం చెబితే మనమేం చేస్తున్నాం ఎరికనా ఇప్పుడు? ఇంతకుముందు కొద్దిగా మంచిగానే ఉండే టచ్ సెల్ రాకముందు. మెలకువగా ఉండి ప్రార్థన చేసేది కానీ, ఇప్పుడు పరిస్థితి ఏమొచ్చిందంటే, మనం మెలకువగా ఉండి టచ్ సెల్ చూచుచున్నాం. హల్లెలూయా! హల్లెలూయా! మనం మెలకువగానే ఉంటున్నాం. 1 గంట దాకా మెలకువగా ఉండి టచ్ సెల్ చూస్తున్నాము. హల్లెలూయా! అసలు ఈ సెల్ వచ్చిన కాంచి పెద్ద మోసమైంది. నా దగ్గర డబ్బులు లేవు. ఆ! కీర్తనల గ్రంథము 121 అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడు. హల్లెలూయా! మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అంటే, టచ్ సెల్‌లు రాకముందు మంచిగానే ప్రార్థన చేసినందరూ గాని, ఎప్పుడైతే టచ్ సెల్‌లు వచ్చినాయో మెలకువగా ఉండి టచ్ సెల్ చూస్తాండ్లు. యూట్యూబ్‌లో చూస్తాండ్లు, ఒకటే చూస్తూ నిద్రపోవట్లేదు. హల్లెలూయా! మెలకువగా ఉండి ప్రార్థన చేయుడంటే, మెలకువగా ఉండి టీవీలు చూస్తున్నారు. మెలకువగా ఉండి చేతుల్లో వచ్చింది టీవీ అంటే 10 గంటలలో చూసి బంద్ చేస్తేమో గాని, ఇది నీ చేతుల్లోనే ఉన్నది. అటు చూసుడులేదు, గోడకు చూసుడులేదు. చక్కగా చూసుడు సాయిగా చూసి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, అది 1 గంట అయితది. హల్లెలూయా! అయితే నేను చిన్న సెల్లు పట్టుకొని తిరిగే రోజుల్లో చాలామంది సేవకులు అంటే సువార్త బయట బాగా చెప్తానట్టు. అయితే చాలామంది పాస్టర్లు నువ్వు సువార్త చెప్తున్నావు గనుక చూడు, సువార్త చెప్తాను ఎట్లా కొడతానని నాకు టచ్ సెల్ తీసుకొచ్చి పెడతాను. నా దగ్గర చిన్న సెల్లే ఉన్నాయి. ఒకడంటాడు, "అన్న నీకు 2 ఆడపిల్లలు కదనే, నువ్వు సువార్త బాగా చెప్తావు గనుక చెప్పకు నేను చావ కొడతారే" అంటాడు ఒకడు. అబ్బా! టచ్ సెల్ నాకు చూపెడతాను అందరూ వచ్చి. చిన్న సెల్లే మన దగ్గర ఉంది. ఆ చిన్న సెల్లులైనా ప్రార్థన చేస్తే గిఫ్ట్‌కొచ్చినాయి. 2 సెల్లులు గిఫ్ట్‌కొచ్చినాయి, 2 బండ్లు గిఫ్ట్‌కొచ్చినాయి, 2 మెగాఫోన్లు గిఫ్ట్‌కొచ్చినాయి, 2 ఆడపిల్లలు గిఫ్ట్‌కొచ్చిర్రు. దాంతో చరిత్ర పెద్దగున్నది నాది. హల్లెలూయా! అయితే ప్రార్థన చేస్తే ఈ స్కూటీ గిఫ్ట్‌కొచ్చింది. అయితే అప్పటికి టచ్ సెల్ మనకు లేదు. హల్లెలూయా! ఒక సేవకుడు అంటాడు, దేవుడన్నా ఏమున్నది, ఒక మాట ప్రభువుకి చెప్తే టచ్ సెల్ విడుదల ఏదో ఎందుకులే అనుకుంటాను కానీ 70,000 బండే గిఫ్ట్ లాగలేదు. సెల్ ఒక లెక్కనే 10,000 సెల్ గిఫ్ట్. ఒక్క మాట ప్రభువుకి చెప్తే అయిపోతారు ఒకడు అంటాడు. ఈ పిల్లలు తలిగి డాడీ టచ్ సెల్ ఒకటి మనకు ఉండాలి ఇంట్లో అని. సరే మంచిది లేదు నాన్న, ప్రార్థన చేద్దాం, ప్రభు సెల్ పంపిస్తాడు. అయితే ఈ సెల్లు మనకు ఎందుకు అవసరం వచ్చిందంటే, ఈ పాస్టర్లకు కొన్నిసార్లు నీ ఆధార్ కార్డు పంపి, ఆ, నీ అకౌంట్ నెంబర్ పంపి, ఈ ఇది వాట్సాప్‌లో ఇది పంపి, వాట్సాప్‌లో అది పంపి అనే ఇవన్నీ కొన్ని వస్తాయి లెక్కలు. దాని కొరకైనా మనం టచ్ సెల్ కావాల్సి వస్తుంది. ఒకసారి అంటే నేను ఇంకోని కాడికి పోయి పంపించిన ఏదో కావాలంటే. అయితే ఇక మనకే టచ్ సెల్ ఉండాలని చెప్పేసి ప్రభు దగ్గర ప్రార్థన చేయి, ఒక టచ్ సెల్ పంపి ప్రభు అని చెప్పేసి అంటే, ఒక రూ. 7,500 టచ్ సెల్ ఒకటి గిఫ్ట్‌గా. అంటే ఇక ప్రార్థన చేస్తే వచ్చింది ప్రభు, పైసలు కొన్ని అట్లా కొన్ని ఇట్లా ఏదో సెట్ చేసిండు టచ్ సెల్. అయితే టచ్ సెల్ వచ్చినాక మోసమైంది. హల్లెలూయా! ఇప్పుడు ఇటు చూసుడు కాదు ఇక. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే, మెలకువగా ఉండి టచ్ సెల్ చూసుడు జరుగుతుంది. హల్లెలూయా! దానికి మనం నష్టపరిహారం కట్టాల్సొస్తదిగ. చూసిన కర్మకు ప్రార్థన చేయకుండా నువ్వు సెల్లు చూసినావు గనక, దానికి నష్టపరిహారం జుర్మానా కట్టాలి. జుర్మానా అనారోగ్యాన్ని బట్టి అదాకల పాలైనప్పుడు కొన్ని వేల రూపాయలు ఖర్చయినప్పుడు అదే జుర్మానా. హల్లెలూయా! కనుక ఇక్కడ మనము మన దేవుడేమో కునుకక నిద్రపోక మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసి మనల్ని కాపాడుతున్నాడు. మనల్ని నమ్ముకున్న దేవుడు. మనకు విరోధైన సైతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. హల్లెలూయా! అయితే టోటల్‌గా సిస్టమే ఆలోచన ఎట్లున్నదంటే, ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు మాటలను నేను విన్నాను. నా జీవితంలో కూడా కొంతమంది కొన్ని అట్లా ఆలోచన చేశాము గానీ, ఈ వాక్యానుసారంగా చూస్తే, గర్జించు సింహం వలె మన విరోధైన సాయితాను ఎవరిని మింగుదామని ఎదుగుతూ వాడు తిరుగుతుంటే మనమేమంటానికేనా, వాడు చేశాడు,